ఎమ్మెల్సీ కవిత వచ్చే బతుకమ్మ తీహార్ జైల్లోనే ఆడుతుందని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని తాను మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగానే చెప్పినట్లు ఆయన వివరించారు. ఆమెకు ఎవరెవరితో పార్ట్నర్షిప్లు ఉన్నాయన్న విషయం కూడా తాను చెప్పానని ఆయన అన్నారు. ప్రభుత్వ వైఖరి సీఎం కేసీఆర్ కుటుంబ స్వార్థం వల్ల వాళ్లకు సంబంధించిన మనుషులకు మంచి చేయడానికి టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేశారని, అందులో ఎటువంటి అనుమానం లేదని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపణలు చేశారు. మీకు సంబంధం లేదంటున్నారు కానీ మీకు సంబంధం లేకపోతే, మీకు చేతకాకపోతే నువ్వు మీ తండ్రి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయండి అని రాజగోపాల్ రెడ్డి సవాల్ విసిరారు. వాడుకుంటున్నామని అంటున్నారు. మీరు వేసిన సిట్టు ఎవరి కోసం వాడుకుంటున్నారు? ఆ సిట్ అనేది మీరు కూసమంటే కూర్చుంటుంది, లేమంటే లేదు. కాబట్టి మాకు సిట్ మీద నమ్మకం లేదు. సిట్టింగ్ జడ్జి ద్వారా దర్యాప్తు చేయించాలని ప్రభుత్వం డిమాండ్. ఎమ్మెల్సీ కవిత విషయంలో నేను గతంలో చెప్పిన వారి కుటుంబ సభ్యులు ఆమె పార్ట్నర్షిప్ 2000 మందికి అందరికీ ఎన్నికల సందర్భంగా సమయం కూడా చాలా ఉంది. బతుకమ్మ పండుగ తీహార్ జైల్లో చాలా ఉంది. ఒత్తిడి లేకుండా జైలుకు పోకూడదు అని చెప్పిన కవితతో పాటు కేసీఆర్ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు కేటీఆర్ కానీ, సంతోష్ రావు కానీ, హరీష్ రావు కానీ, ఆఖరి కేసీఆర్ కూడా జైలుకు పోవాల్సిందే. ఎందుకంటే గత 9 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నారంటే ప్రతిపక్షం లేకుండా, ప్రశ్నించే గొంతు లేకుండా, ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి ఒక రాచరిక వ్యవస్థలాగా మార్చి తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకున్నమాట వాస్తవము. కేంద్ర నిఘా సంస్థలు వస్తాయి, మొత్తం వాళ్ళ అవినీతి మొత్తం బయటికి తీస్తే తప్పకుండా జైల్లో పెడితే ఎటువంటి అనుమానం ఏం లేదు. చూస్తూ ఉండండి. కవిత పోయిన తర్వాత ఒక్కొక్కరు లెక్క పెట్టాలి. 1, 2, 3, 4, 5, 6 ఎవరైతే దోపిడీ చేసిరో తెలంగాణని భారతీయ జనతా పార్టీ వాళ్ళని వదిలిపెట్టదు. కేంద్ర దర్యాప్తు సంస్థలు వదిలిపెట్టదు. మేము అందరం కూడా కేంద్ర